నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అనేటిది కూడా సర్పంచ్ ఎలక్షన్ సందడి కూడా మొదలైందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. అదే సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని మొలుగు మండలంలో క్షీరసాగర్ అనే గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. అయితే ఇక్కడ కొన్యాల నరసింహారెడ్డి అని చెప్పేసి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీలో ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అసలు ఈ గ్రామంలో సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యల గురించి కూడా ఆయన మాటలనే అడిగి మనం తెలుసుకుందాం. ఒకవేళ ఆయన సర్పంచ్ గెలిస్తే కూడా అభివృద్ధి ఏ పరంగా ముంగలు తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నరసింహారెడ్డి గారు. నమస్తే సార్. మా క్షీరసాగర్ గ్రామ ప్రజలకు నమస్కారము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మొదలైనాయి కదా, మరి ఆ సందడి ఎట్లున్నది గ్రామంలో? సార్, మా క్షీరసాగర్ గ్రామ పెద్దలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నమస్కారము. మా క్షీరసాగర్ డెవలప్ గురించి నేను రేపు గ్రామ సర్పంచ్ గెలిపిస్తే అందరికీ నేను సేవ చేయాల్సుకున్నాను. మీ ఓట్లు మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీ 2300 చిల్లర ఉన్నాయి. 2300 చిల్లర ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు గెలిస్తే, అంటే ఫస్ట్ టైం ఏమి పోటీ చేయడం? ఫస్ట్ టైం సార్. మరి ఇంతకు ముందు నుంచి ఎందుకు పోటీ చేయలేదు? ఇంతకుముందు మాకు అవకాశం రాలేదు. ఎప్పుడు అవకాశం అంటే ఏ విధంగా రాలేదు అవకాశం? మాకు జనరల్ ఎప్పుడు జనరల్ రాలేదు. అంటే జనరల్ వస్తే ఇంతకుముందు పోటీ చేసే వాళ్ళు అయితే, ఇప్పుడు జనరల్ అయితే ఎప్పుడైనా చేసాం కానీ ఈ జనరల్ రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయంలో ఉన్నారు? మేము 30 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. 30 సంవత్సరాల నుంచి రాజకీయం. ఏ పార్టీలో ఉన్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒకవేళ మీరు గెలిస్తే, అంటే మీరు ప్రజలను అడుగుతారు కాబట్టి గెలిపిమని, ఒకవేళ మీరు గెలిస్తే ఏం డెవలప్ చేద్దాం అనుకుంటారు? ఏం సమస్య ప్రధానంగా ఏమున్నాయి మీ గ్రామంలో? గ్రామంలో వాళ్ళు మన సమస్యలు కొన్ని ఉన్నాయి సార్. మాకు డ్రైనేజ్ కానీ, లేదనుకో ఇప్పుడు ఇది మన ఓటర్ లిస్ట్ కానీ కొంచెం గల్లత్ ఉన్నాయి కొంచెము, దానికి కానీ, లేదా ఊరి సమస్యలు ఏమైనా. ఓటర్ లిస్ట్ అంటే పక్కన పెట్టండి, అది జరుగుతుందేమో. కానీ అనేది అంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి ప్రధానంగా? డ్రైనేజ్ ఉంది సార్. ఫస్ట్ డ్రైనేజ్ ఉంది, ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి, మామూలు పెన్షన్లు కానీ, మన ఇది ఇంకా ఇందిరమ్మ ఇల్లు కానీ సమస్య. డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇంతవరకు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు అని కూడా వచ్చినాయి, కానీ అధికారులు అనుకూలంగా ఎవరికి ఇస్తలేరు. నీకు రాదు, వచ్చినాయి ఆల్రెడీ పేర్లు ఉన్నా కూడా కట్ చేస్తున్నారు, నీకు రాదు అని చెప్పి అట్లా కట్ చేసి ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ లైన్ లో ఉన్నాయి. మీరు ప్రజలకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటారు, సమస్యలు ఉన్నాయి అంటారు కదా, దాని మీద మీరు ఎట్లా పోరాటం చేస్తారు? మేము ఆల్రెడీ అధికారుల దృష్టికి తీసుకుపోతాం. మేము ఆల్రెడీ దాన్ని సాల్వ్ చేయగలుగుతాం సార్. మేము వాళ్ళకి ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో, ఇంకా కూడా రేపు పొద్దుగల రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా కొన్ని వచ్చే వాళ్ళకు ఉన్నాయి. గరీబ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. వాళ్ళకు కూడా మేము అధిష్టానం తీసుకుపోయి దాన్ని కూడా శాంక్షన్ చేయగలుగుతాం మేము. అయితే మరి ఇప్పుడు మీ గ్రామ స్థాయిలో కూడా విద్యార్థులు ఉండొచ్చు, చదువుకున్న చాలా మంది ఉంటారు. ఆ విద్యార్థులకే కావచ్చు, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి అనుకూలంగా మేము ఆల్రెడీ ఇప్పుడు ఇది చాలా మంది కొంచెం గరీబుల విద్యార్థులు ఉంటారు, గరీబ్ విద్యార్థులు ఉంటారు, కానీ వాళ్ళు మంచి ఇంటెలిజెంట్, చదువుకునే స్తోమత ఉంటుంది, కానీ వాళ్ళకు ఖర్చు పెట్టుకునే స్తోమత ఉంటుంది. దాని విధంగా మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు? మా నుంచి మేము అయినంత వరకు చేయగలుగుతాం. మేము ముందుకు తీసుకుపోయి మా అధికారులు కానీ, లేకపోతే మా ఊళ్ళో విలేజ్ లో కానీ ఎవరైనా మా నుంచి చూడైనంత వరకు హాస్టల్ కానీ, లేకపోతే ఏదైనా కానీ మేము అధికారులకు మేము అందజేసి మా నుంచి అయిన వరకు మేము చేస్తాం. అధికారుల నుంచి కూడా మేము వచ్చి సెల్ఫ్ చేయగలుగుతాం. మళ్ళీ ఇంకొక ప్రధాన సమస్య ఏముంటుంది అంటే వైద్యం అనేది ఎంత కన్నా ఖర్చు అందరికీ తెలిసిన విషయం. మరి ఎటువంటి సంఘటన ఊర్లో జరగవచ్చు, జరిగినప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు? గెలిచిన సర్పంచ్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత మీరు సర్పంచ్ ఎన్నుకుంటే వైద్య పరంగా కూడా మీరు ఎటువంటి హెల్ప్ చేయగలుగుతారు ప్రజల్లో? మేము వాళ్ళకు కూడా హెల్ప్ చేయగలుగుతాం. మా దగ్గర స్టూడెంట్స్, మా దగ్గర మా బాబులు కానీ, లేకపోతే విలేజ్ లో కొంచెం చదువు స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు. కొందరు అట్లా ఉన్నారు, కొందరు ఇట్లా ఉన్నారు. అంటే మీరు హెల్త్ క్యాంపులు పెట్టగలుగుతారు? హెల్త్ క్యాంపులు కూడా మనకు ఆల్రెడీ ఆర్వీఎం సార్ మనకు పరిచయం ఉన్నాడు. మనకు పెద్ద క్యాంప్ ఉన్నాడు. మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్వీఎం నుంచి, మన వంశ హోమియోపతి నుంచి అందరూ ఉన్నారు. కానీ యశోద కానీ అందరూ తెలిసిన వాళ్ళు. మేము అందుకు తీసుకుపోయి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రధాన సమస్య కూడా యువత ఉంటుంది. మెయిన్ యువతతోటే ఆకర్షణ చేసుకుని మనం గెలిచే అవకాశాలు కూడా చాలా మట్టుకుంటాయి. అయితే యువతకు వచ్చి మీరు ఏం సాయం చేయగలుగుతారు? గ్రంథాలయాలు కావచ్చు, వాళ్ళకి స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, ఏ విధంగా సాయం చేయగలుగుతారు? మేము స్పోర్ట్స్ విషయం కానీ, గ్రంథాలయం కానీ వాళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా అన్నిగా కానీ మేము అన్ని విధంగా తోడుంటాం. వ్యాయామశాలు కూడా పెట్టిస్తారా? పెట్టిస్తాం సార్. స్పోర్ట్స్ పరంగా వాళ్ళకి, స్పోర్ట్స్ పరంగా కూడా పెట్టగలుగుతాం. విద్యా పరంగా కూడా స్పోర్ట్స్ కూడా ఆల్రెడీ గ్రంథాలయం అని మీరు అన్నారు కదా సార్, గ్రంథాలయం కూడా మేము అందజేయగలుగుతాం. మీరు చేయగలుగుతారని చెప్పేసి అంటారు. యువతకు 100% సపోర్ట్ చేయగలుగుతాం. యువతని మీ ఎన్నుకోమంటారు? ఇప్పుడు మా వెనుక ఉండాలి. మాకు అవకాశం వచ్చింది కాబట్టి మనం గెలిపియాలి కూడా, గెలిపియాలి. అటువంటి సమస్యలు మేము ఏదైనా మేము తోడు ఉండగలుగుతాం. మనకు సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. మరి ప్రధానంగా వచ్చేసి మీ ఊర్లో క్షీరసాగర్లో వచ్చేసి దేవాలయాలు ఏ పరిస్థితి ఉన్నది? దేవాలయాలు కూడా మేము డెవలప్ ఆల్రెడీ ఇది వరకు కమిటీ పెడతాం. మా దేవాలయాల కమిటీ చైర్మన్ ఎన్నుకొని దేవాలయాలు కూడా ముందు మన ఇప్పుడు ఈ ఎండోమెంట్కి తీసుకుపోయి మా నుంచి అయితే వరకు ప్రజల నుంచి అయినంత వరకు మా అది తోడగలుగుతాము. దేవాలయ శాఖ నుంచి కూడా మేము నిధులు తెచ్చి దాన్ని కమిటీ పెట్టి చైర్మన్ చేసి దాన్ని కూడా డెవలప్ తీసుకోబోతాం. అదే విధంగా దాదాపు మీ దగ్గర ఇప్పుడు క్షీరసాగర్లో ముస్లిం మైనారిటీ ఓట్లు ఎన్ని ఉంటాయి?
ఒక 60-70 ఉండగలుగుతారు సార్. మరి వాళ్ళకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం మాటిస్తారు వాళ్ళకి? వాళ్ళకి కూడా ఓకే మేము అందుబాటులో ఈ మన ఇది వాళ్ళకి ఇది ఉంటుంది కదా మసీదులు కానీ సమస్యలు కానీ లేదనుకో ఏదైనా ప్రజల కాడికి ఏదైనా సమస్యలు మా దగ్గర ఎక్కడికో ఎత్తుకోపోతారు. మేము మా ఊరు వాళ్ళకు మా ఊళ్ళో మేము కూడా డెవలప్ చేయగలుగుతాం. అంటే ముస్లిం మైనారిటీ సోదరులకు కూడా మసీదులు డెవలప్ చేస్తా అంటారు, ప్లస్ వాళ్ళ ఓకే అది కూడా డెవలప్ చేసేస్తాను అంటారు. ఓకే. అయితే ఇంకొకటి, మీ ఊర్లో వచ్చి ప్రధానంగా సమస్య, నేను అక్కడికి ఒక సమస్య ఉన్నది ఇక్కడ అని చెప్పేసి నాకు తెలిసింది, మైనింగ్ సమస్య. ఆ మైనింగ్ సమస్యను మీరు సర్పంచ్ గెలిస్తే దాన్ని ఎట్లా అరకట్టగలుగుతారు? దాన్ని ఏ విధంగా మీరు ఇంతకుముందు కూడా స్కామ్ చాలా గట్టిగా జరిగిందంట, దాన్ని ఏమైనా బయటికి తీయగలుగుతారా? తీయాలా సార్ అది కంపల్సరీ తీయగలుగుతాం. మరి ఎట్లా జరిగింది అసలు ఇంత మైనింగ్? అది ఇక మేము ఎవరి పేర్లు చెప్పలేము సార్. అది మేము తీయగలరు కూడా మా విషయం, కానీ అది ఎవరెవరి పేరు చేసినారో మేము చేయలేము సార్. అది మాకొద్దు, ఆ సమస్యలు మాకొద్దు. మేము మా సొంత అధికారులు రేపు అది వచ్చినాక మేమే తీయగలుగుతాం. అది మేమే వెళ్తాం. వాళ్ళ పేరు అంటే ఈ సమస్యను తీసుకెళ్లి, అంటే పేరు అవసరం లేదు, ఈ సమస్యను తీసుకెళ్లి మీరు అధికార పార్టీకి దృష్టి తీసుకెళ్లగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ అధికారకు తీసుకెళ్లగలుగుతారు. తీసుకుపోతాం. మనకి ఎమ్మెల్యే తోడున్నాడు ఆల్రెడీ, మేము నరసన్న ఉన్నాడు ఆల్రెడీ, మేము ముందుకు తీసుకు. ఎమ్మెల్యే కేసీఆర్ కదా? ఎమ్మెల్యే ఉన్నాడు, ప్లస్ మాకు మా ఇన్ఛార్జ్ గా నరసారెడ్డి ఉన్నాడు. తుంపుడు నరసారెడ్డి మాజీ ఎమ్మెల్యే అంటారు మీరు? ఓకే ఓకే, ఆయనే కదా మొత్తం హెడ్ ఇక్కడ. ఓకే ఓకే, సహకారం తీసుకొని మేము ముందుకు దిగుతాం సార్. అది మరి ఇంకేం చేద్దాం అనుకుంటారు? ఇంకా ఊర్లో మిమ్మల్ని గెలిపిస్తే ఇంకేం చేద్దాం అనుకుంటారు? ఇంకా ఇప్పుడు ఇన్ఛార్జ్ మంచిగా మాకు అండగా తోడేందంటే మాకు ఎమ్మెల్యే యాక్షన్ రెడ్డి అని ఉంది. మేము ఆయన దృష్టికి తీసుకుపోయి ఇంకా డిసిసిగా మాకు ఇంకా ఆయన మా కాన్స్టిట్యూషన్ లో డిసిసి వచ్చింది. మేము ఆయన దృష్టికి తీసుకుపోయి ఇంకా కూడా కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాకు తెలియని కూడా ఉంటే కూడా ఆ యాక్షన్ రెడ్డి దగ్గర తీసుకుపోయి మేము ముందుకు తీసుకుపోతాం. మా ప్రజలకు అందలేదు, మా విలేజ్ వాళ్ళకు. మామూలుగా విలేజ్ లలో ఒక పెద్ద సమస్య కూడా ఉంటది, పెద్ద మనుషులకు సంబంధించిన పెన్షన్ సమస్యలు చాలా మట్టుకుంటాయి. కొంతమందికి వచ్చిందని, కొంతమందికి రాలేదని, వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయిందని కూడా అంటారు కదా. మిమ్మల్ని సర్పంచ్ గెలిస్తే ఆ పెద్ద మనుషుల విషయంలో, వయోవృద్ధుల విషయంలో, పెన్షన్ విషయంలో మీరు ఎంతవరకు సాయం చేయగలుగుతారు వాళ్ళకి? మాకు ఈ సమస్య ఇంత ముందు తెలియదు. మేము ప్రచారంకి వెళ్తుంటే మాకు పెన్షన్ రాలేదు, మాకు పెన్షన్ సమస్య ఇప్పుడు ముందుకు వస్తుంది. అది ఆ సమస్య కూడా మేము అందరికీ హామీ ఇస్తున్నాం. వాళ్ళకి మేము ప్రచారం పోయినప్పుడు అందరికీ హామీ ఇస్తున్నాం. మేము అది కరెక్ట్. మేము అధికారం మమ్మల్ని తెప్పియండి, మేము ఏ సమస్య ఉన్నా మేము పింఛన్ చేయగలుగుతాము. మనం ఏమైనా రేషన్ కార్డు ఉన్నా కానీ, లేదనక ఇంకా మన మామూలుగా ఇందిరా మిల్లు కానీ, ఇవన్నీ ఏం సమస్యలు ఉన్నా మాకు ముందు దృష్టికి తీసుకురామండి. మేము అధికారులకు చెప్పి మేము అన్ని సహకరిస్తాం. ఇందిరా మిల్లు అంటే కూడా గుర్తుకొచ్చింది, ఇంతకు డబుల్ బెడ్రూమ్ మీ ఊర్లో వచ్చినాయా? మా ఊళ్ళో ఎవరికి వచ్చినాయి కానీ అది అనుగుణంగా దూరం అయినది. దాంట్లో ఎవరు కూడా ఉండలేదు. అన్ని 30 ఇండ్లు అక్కడనే ఉన్నాయి, కట్టిరు. జర్నల్ ఆల్రెడీ ఒక 10 ఇండ్లు కాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరంలో ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఇందిరా మిల్లు ఇక్కడ? 35 వస్తే ఇక్కడ ఒక 2-3 స్టార్ట్ చేసాం. మీకు ఇల్లు రాలేదు అని చెప్పి స్టార్ట్ చేసాం. అది కానీ అది తప్పు. మేము ఆల్రెడీ ముందుకు వచ్చినాక ఎవరెవరు వచ్చినా లిస్ట్ తీసుకొని మేము అందరికి సాల్వ్ చేయగలుగుతాం. 100% మీరు సపోర్ట్ చేస్తారు ప్రజలకి, మిమ్మల్ని గెలిపిస్తే సహకరిస్తాం. మీ గ్రామంలో దాదాపు 2300 ఓట్లు ఉన్నాయి అంటారు కదా, ఓటు డైవర్షన్ ఎట్లా జరిగింది ఇక్కడ? అది ఈ వార్డులు ఉన్నది, ఆ వార్డులు ఇంత ముందు విన్నా, బయట ప్రజలు చెప్తుంది విన్నా నేను, ఇక్కడ ఓటు అక్కడ ఇక్కడ వార్డు ఓటు అక్కడ పోయిందని చెప్పేసి. అది ఎందుకు జరిగింది అంటారు? అట్లా ఎవరన్నా కుట్ర చేసిరా? దాని ఎట్లా అనిపిస్తుంది విషయం? అది ఆల్రెడీ ఇదివరకు గత సంవత్సరంలో మనకు ఈ 5 సంవత్సరాల సర్పంచ్ రాకముందు ఆల్రెడీ మన వార్డు వైజ్ ఉండే. మేము అందరం ఈ విలేజ్ వాళ్ళమే, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ సంవత్సరమే జరిగింది, ఈ 5 ఏళ్లలోనే జరిగింది. ఇప్పుడు ఎందుకట్లా? ఎందుకు ఆ సమస్య మేము అధికారుల చేత అది మేమైతే తెలియదు. మేము అన్ని ఓట్ల లిస్ట్ వచ్చే వరకు ఒక ఓటు ఒక దగ్గర, ఒక ఓటు ఒక దగ్గర, ఒక ఇంట్లో ఒక 4 దిక్కులు ఉన్నాయి. ఒక ఓటు ఒక ఇంట్లో కుటుంబం ఒక దగ్గర ఉన్నా బాగుండు. ఒక ఓట్ల కుటుంబం ఒక్కొక్క వార్డు ఒక్కొక్క మనిషి ఉంది. చివరిగా ఒక ప్రశ్న, అసలు మిమ్మల్నే క్షీరసాగర్ పబ్లిక్ ఎందుకు గెలిపియాల? మేము అందరినీ సమస్యలు చేసినాం కాబట్టి మేము ఇదివరకు మాకు అవకాశం రాలేదు. మాకు అవకాశం ఇవి మేము అన్ని మాకు ఇప్పుడు వచ్చిన దృష్టికి ఏవేవైతే ప్రచారం పోతుంటే ఏవేవి దృష్టికి వచ్చినాయో అవన్నీ మేము ముందుకు తీసుకుపోతాం. మమ్మల్ని ఒకసారి ఛాన్స్ ఇవ్వని చెప్పి, అవకాశం ఇవ్వని చెప్పి మేము కోరుతున్నాం సార్. క్షీరసాగర్ గ్రామ ప్రజలు నమస్తే సార్. నాకు క్షీరసాగర్ గ్రామ ప్రజలకు నమస్తే. నేను కొన్యాల నరసింహారెడ్డిని, సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు, రెండో నెంబరు మన కత్తెర గుర్తుంటుంది. దానికి భారీ మెజార్టీతోటి క్షీరసాగర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతోటి గెలిపేయగలని నమస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.